Hello, hello. Welcome back to another analysis, review, and preview for IPL 2026 matches. Excited for today. And yeah, ఈ రోజుది స్టార్ట్ చేసే ముందు నిన్నటి జరిగిన రెండు మ్యాచ్ల గురించి మాట్లాడుకుందాం. ఫస్ట్ ఎంఐ మ్యాచ్, హ్మ్. ఎంఐ వర్సెస్ ఢిల్లీ. ఢిల్లీ క్యాపిటల్స్. మా ఢిల్లీ టీమ్ క్యాపిటల్స్. గెలిచింది మరి. సమీర్ రిజ్వీ అగైన్. సర్లే, హార్దిక్ లేకపోతే అలాగే అవుతది. సో, టాస్ టాస్ గెలవడము, దాని తర్వాత హార్దిక్ లేకపోవడము, మల్టిపుల్ కొత్త పీపుల్‌ని తీసుకురావడము, బోర్డ్ పైన ఎక్కువ రన్స్ పెట్టకపోవడము. రోహిత్ శర్మ డిడ్ స్టార్ట్ స్లో ఇనీషియల్‌గా. బట్ రోహిత్ శర్మ వికెట్ దొరకడము. ఆహ్, వాళ్ళకి ఈ ఎ టువర్డ్స్ ద ఎండ్ డీసెంట్ టోటల్ స్కోర్ చేసినా కూడా అప్పుడుది 160 ఈస్ లైక్ ప్రెజెంట్ 140. సో ఇప్పుడు యాహ్! 160 ఈస్ లైక్ 140 ఇన్ ఓల్డ్ లైక్ డెకేడ్ బ్యాక్. వెరీ అండర్ పార్ స్కోర్ ఫర్ ఢిల్లీ. స్టార్టింగ్ లో వికెట్స్ తీసినా కూడా పవర్ ప్లే లోనే పడిపోయినాయి మంచిగా. 2 వికెట్లు పడ్డా కూడా నువ్వు చెప్పిన అంటే పిక్ బేసికల్లీ యాహ్! సమీర్ ఈస్ రియలీ వర్క్డ్. 2 50లు బ్యాక్ టు బ్యాక్. హ్మ్. యా. బట్ బేసికల్లీ ముంబై బ్యాటింగ్ ఫెయిల్ అయింది ఈసారి. ఇట్స్ ఎ బ్యాటింగ్ ఫెయిల్యూర్. అవును. ఐ వుడెంట్ బ్లేమ్ ఎనీవన్ పర్టిక్యులర్లీ. ఢిల్లీ ప్లేడ్ వెల్ ఇన్ బోత్ డిపార్ట్మెంట్స్. బట్ ముంబై బ్యాటింగ్ ఫెయిల్యూర్. ఓన్లీ సూర్యకుమార్ ఆ లేట్ ఫైర్ ఇయ్యకపోతే వాళ్ళు 160 కాదు 140 150తో క్లీన్ అప్ అయ్యేటోళ్ళు. బుమ్రా అవును. కూడా లాగలేడు ఆబ్వియస్లీ. అండ్ ముంబై ఈజ్ స్టిల్ ఇన్ ద బుమ్రా బిగినింగ్ ఫేజ్ రైట్. డిడ్ బౌల్ ఫస్ట్ లెగ్ రియల్లీ లో వెల్. కొంచెం వికెట్స్ యా తీయలేదు గానీ హీ బౌల్డ్ ఎకానమీ రియలీ వెల్. ఎన్ని ఐ డాట్ బాల్స్ అండర్స్టాండ్. ఇచ్చినాడో. కాకపోతే 160 ఒక్క బౌలర్‌తో ఆగడం కష్టం. యాహ్! ఇట్స్ నాట్ బౌలర్ జాబ్. దే 160ని డిడ్ దేర్ డిఫెండ్ జాబ్ అని చేయాలంటే. చెప్తాను నేను. బ్యాటింగే కొంచెం ఇంకొక 10, 20 రన్‌లు ఎక్కువొచ్చుంటే మేబీ యెస్. ఛాన్స్ ఉండేదేమో. హ్మ్. ఆహ్, యాహ్! ఓకే. కమింగ్ బ్యాక్ టు ది మోస్ట్ ఎక్సైటింగ్ మ్యాచ్ సో ఫార్. నిన్న సెకండ్ మ్యాచ్ ఆర్ఆర్ హ్మ్. వర్సెస్ జీటీ. క్లోజెస్ట్ మ్యాచ్ ఈ సీజన్ ఏదన్నా అయిందంటే ఇదే అని చెప్తా నేను. అసలు లాస్ట్ ఓవర్‌కెళ్తది అనుకోలేదు ఇది. యాహ్! ఇనీషియల్లీ అంటే ఇన్ ద మిడిల్ ఆఫ్ ద గేమ్ వాళ్ళకి 6 వికెట్స్ త్వరగానే పడ్డాయి. దాని కానీ తర్వాత చూసాను, వికెట్స్ పడుతున్నా గూడా దే డిడ్న్ట్ స్టాప్ ఫైరింగ్. ప్రతి హ్మ్. ఓవర్‌లో 1, 2 బౌండరీలు, 1, 2 బౌండరీలు వస్తూనే ఉన్నాయి. ఎక్కడా డ్రై ఫేజ్ లేదు. యూ నో యెస్. వికెట్ పడుతున్నా గూడా ఆడుతూ ఎళ్లారు, ఆడుతూ ఎళ్లారు, ఆడుతూ ఎళ్లారు. అంటే 'షారుఖ్ ఖాన్' ఔట్ అయ్యాక ఇంకా ఆల్‌మోస్ట్ టెయిల్ ఎండర్సే. 'రషీద్ ఖాన్' ఇంకా ఈ 'కగిసో రబాడ' లాస్ట్ ఓవర్ లాగా లాగుతారని ఎవ్వడు హ్మ్. ఎక్స్‌పెక్ట్ చేయలే. ఎవరు ఎక్స్‌పెక్ట్ సో, చేయలేదు. దట్ యెస్. ఈస్ ఇంట్రెస్టింగ్. అంటే ఐ మీన్ బట్ ద థింగ్ ఈస్ అగైన్ గిల్ వాస్ ఇంజ్యూర్డ్ అండ్ రషీద్ యాహ్! ఖాన్ కెప్టెన్సీ. వన్ థింగ్ అగైన్ ఐ వాంట్ టు హైలైట్ ఈస్ గ్లెన్ ఫిలిప్స్ ఈస్ నాట్ బీయింగ్ హ్యాండీ. జేసన్ హ్మ్. హోల్డర్‌ని ఆడిపిచ్చుకొని ఉంటే నువ్వు వాళ్ళకి నిన్న పక్కా చెప్పినట్టు. యాహ్! పనికొచ్చేది. ట్రూ. సో, వాళ్ళు జేసన్ హోల్డర్‌ని ఆడిపిచ్చుకోలేదు ఇంకా. మరి గ్లెన్ ఫిలిప్స్ మీద ఎక్కువ నమ్మకం ఉంది. స్టిల్ గుడ్. అంటే ఫస్ట్ లెగ్ ఆఫ్ ద ఫేసే కాబట్టి. మేక్స్ సెన్స్. బట్ కానీ బానే దే ఆడారు. షుడ్ ఇట్స్ నాట్ ఎ బ్యాడ్ డే ఫర్ గుజరాత్. ఆబ్వియస్లీ గుజరాత్. స్కిల్ లేడు. టఫ్ డెసిషన్ దే హాడ్ టు మేక్. బట్ సుదర్శన్ బ్యాక్ టు ఫార్మ్. ఐ హ్మ్. వుడెంట్ కాల్ మనం ఇట్ బ్యాడ్ మాట్లాడుకున్నాం డే. ఆ! సుదర్శన్ వి ఆర్ ఎక్సైటెడ్ అబౌట్ హిమ్ అని. సో, సో హీ యాహ్! హీ మేడ్ ఎ కమ్‌బ్యాక్. ఎనీవే, సో కమింగ్ బ్యాక్ టు టుడేస్ గేమ్. నిన్నటి ప్రిడిక్షన్స్ నేను ఓడిపోయినా కాబట్టి ఈరోజు ఐ విల్ బి చూసింగ్. రాజస్థాన్‌లో వైభవ్ సూర్యవంశీ అండ్ యశస్వి జైస్వాల్ యాహ్! అగైన్. దే డిడ్ ఫైర్. సో యెస్. ఐ ఎక్సైటెడ్ ఫర్ ఆల్ ఇండియన్ యంగ్ ప్లేయర్స్ ఏ టీమ్‌లో ఆడినా గూడా. ఓకే. యెస్. కమింగ్ బ్యాక్ టు టుడేస్ గేమ్స్. అగైన్ నేను మళ్ళీ ఎస్ఆర్‌హెచ్ పిక్ చేసుకుంటున్నా. ఎస్ఆర్‌హెచ్ ప్రాబబుల్ 11 ఫర్ టుడే. ఈరోజు ఎవరెవరు ఆడొచ్చంటే మన టాప్ 3 ఫర్ ఎస్ఆర్‌హెచ్ ఈస్ ఫిక్స్డ్. ఆహ్, ట్రావిస్ షేక్, దాని తర్వాత ఇషాన్ కిషన్. దీని తర్వాత నుండి కొంచెం చేంజ్ అవుతా ఉంటది. బట్ ఐ ఫీల్ ఈరోజు ఆహ్, నితీష్ కుమార్ రెడ్డి ముందొస్తాడనుకుంటున్నా క్లాసన్ కన్నా. ఎందుకంటే యూజువల్లీ స్పిన్ అటాక్ బాగున్నప్పుడు క్లాసన్ పైకొస్తే బెటర్‌గా ఉంటది. బట్ ఐ సీ టుడే ఈస్ ఆల్ అబౌట్ పేస్. ఆహ్, ఎక్కువ వాడతారు వికెట్ పైన అని. సో, నితీష్ వస్తాడు. దాని తర్వాత క్లాసన్, దాని తర్వాత వర్మ.
హ్మ్. వర్మ తర్వాత మొన్నటిదాకా సాహిల్ అరోరా ఆడిండు. బట్ ఐ వుడ్ స్ట్రాంగ్‌లీ సజెస్ట్ లివింగ్‌స్టన్ వస్తే బావుంటది ఈరోజు. ఒక గేమ్ అంత పెట్టి తీసుకున్నారు. ఇనీషియల్ ఫేజెస్‌లోనే ట్రై చేయాలి. దిస్ ఈస్ ద థర్డ్ గేమ్. సో, హ్మ్. ఫిట్ అవుతున్నాడా లేదా? ఫార్మ్‌లో ఉన్నాడా? టచ్‌లో ఉన్నాడా? తెలుస్తది. సో, అండ్ ఐ వుడ్ సే సాహిల్ అరోరా యాహ్! స్టిల్ టు టైమ్ ఇంకా ఛాన్స్‌లున్నాయి. ఛాన్స్‌లివ్వచ్చు. టుడే వుడ్ బి ద గుడ్ గేమ్ ఫర్ హిమ్. అది తీసుకోవచ్చు. లివింగ్‌స్టన్ వాడొచ్చు. దాని తర్వాత ఐ వుడ్ సే బ్రైడన్ కార్స్ ఆర్ హర్షల్ పటేల్. ఇఫ్ దే హుహు. ఆర్ యూజింగ్ హర్షల్ పటేల్, దెన్ లీవ్ ఔట్ బ్రైడన్ కార్స్ ఫర్ టుడే అండ్ ఇంపాక్ట్ సబ్‌గా ఇషాన్ మలింగాను వాడుకోవచ్చు. హ్మ్. ఫెయిర్. యాహ్! దిస్ ఈస్ దేర్ 4 ఫారినర్స్. దాని తర్వాత హర్ష్ దూబే, జయదేవ్ ఉనద్కట్ అండ్ కుమార్ మన స్పిన్నర్. సో, హ్మ్. దిస్ ఈస్ a 12 member team that I would suggest for today's game. హ్మ్. లక్నో ఇంట్రెస్టింగ్. బానే కాబట్టి ఉంది. వాళ్ళది డీసెంట్ బౌలింగ్. అంత గొప్ప బ్యాటింగ్ గాదు. అపార్ట్ ఫ్రమ్ టాప్ ఇద్దరిని వదిలేస్తే, దాని తర్వాత పూరాన్‌ని తీసేసిన, ముగ్గురిని తీసేస్తే అంత పెద్ద బ్యాటింగ్ గాదు కాబట్టి, సర్లే. ఐ థింక్ వీళ్ళ బౌలింగ్ విత్‌స్టాండ్ అవుద్దనుకుంటున్నా. గో హెడ్. హ్మ్. గో విత్ యువర్ సర్లే. తుదినమ్మా జీవితం. ఈ టీమ్‌ని సపోర్ట్ చేయాల్సొస్తోంది. సర్లే నేను నిన్న ఇట్స్ గెలిచాను నాట్ కాబట్టి ఐల్ ఇట్స్ టేక్ నాట్ ఎల్ఎస్‌జీ నౌ. యువర్ హేట్రెడ్ టువర్డ్స్ ఎల్ఎస్‌జీ బికాస్ ఆఫ్ ద ఓనర్ అంతే. యూ డోంట్ లైక్ దట్ యాహ్! 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 ఓనర్. యాహ్! ఆహ్, ఆ ఎనీవే ఫ్రాంచైజ్ గో హెడ్. గో ఓనర్ హెడ్. యాహ్! కరెక్ట్ యాహ్! కాదు. సో, ఎల్ఎస్‌జీ ద థింగ్ ఈజ్ అంటే వన్ థింగ్ దట్ ఐ వాంట్ టు హైలైట్, దే ఆర్ ట్రైయింగ్ రిషబ్ పంత్ టు ఓపెన్, హ్మ్. విచ్ ఈస్ గుడ్. లెఫ్ట్ రైట్ కాంబినేషన్ వాళ్ళు ట్రై చేస్తున్నారు. సో, అలాంటప్పుడు స్టే కన్సిస్టెంట్. ఇఫ్ యూ వాంట్ టు స్టే కన్సిస్టెంట్, బ్రింగ్ పంత్ టు ఓపెన్ ఓకే. అండ్ దెన్ ఐడెన్ మార్క్రమ్ టు ఓపెన్. అండ్ వన్ డౌన్‌లో మిచెల్ మార్ష్‌ని పంపించుకోండి. Strongly సో, against that decision. Okay, you go ahead. బట్ యాహ్! దే మైట్ గో సేమ్ వే. అంటే ఐ స్ట్రాంగ్లీ రికమెండ్ రిషబ్ పంట్ టు కమ్ వన్ డౌన్. బట్ ఐ థింక్ ఇనీషియల్ లెగ్గే కాబట్టి Okay. ఫస్ట్ ఫ్యూ గేమ్స్‌లో దే కెన్ ట్రై లెఫ్ట్ రైట్ కాంబో. సో, దీస్ 3 ఆర్ ఫిక్స్డ్. దాని తర్వాత నికోలస్ పూరన్ అండ్ దెన్ ఆయుష్ పడోని, వెరీ ఎక్సైటెడ్ ప్లేయర్ ఫర్ మీ. ఆహ్, అన్‌క్యాప్డ్ ప్లేయర్ కాబట్టి. అండ్ దెన్ అబ్దుల్ సమాద్ పించ్ హిట్టర్. దాని తర్వాత మొహమ్మద్ షమి, ఆన్రిక్ నార్కియా, ప్రిన్స్ యాదవ్, మోసిన్ ఖాన్, దిగ్వేష్ రతి. చాలా అతి హ్మ్. చేస్తాడు. ఆ రతిని ఆడిపిచ్చుకుంటారనుకుంటున్నాను. సో, ఇది నా ప్లేయింగ్ 11 అండ్ అవేష్ ఇంకొక ఖాన్. ఇంపాక్ట్ సబ్ కింద ఐ థింక్ ముకుల్ చౌదరి అలా ఆడొచ్చు. నేను ఎక్సైటెడ్ టు వాచ్ లాస్ట్ టైమ్. ఆహ్, వీళ్ళిద్దరికి చిన్న స్కఫుల్ అయింది. లైక్ అభిషేక్ శర్మ ఇట్లా హెయిర్‌ది గెస్చర్ చూపిస్తాడు. యెస్. సో, వాళ్ళిద్దరి మ్యాచప్ కోసం ఐ ఎక్సైటెడ్. థింక్ సో, లెట్స్ సీ. యెస్. సో, యెస్. మూవింగ్ ఆన్ టు సెకండ్ గేమ్ ఫర్ టుడే. అంటే సెకండ్ చాయిస్ గూడా నాదే గాబట్టి ఐ యామ్ గోయింగ్ హ్మ్. విత్ ది హోమ్ టౌన్ ఫేవరెట్స్ ఆర్‌సీబీ. ఆల్రైట్. సో, కమింగ్ టు ఆర్‌సీబీ టాప్ 2 చేంజ్ గారని నేను అనుకుంటున్నా. విచ్ ఈస్ విరాట్ కోహ్లీ అండ్ ఫిల్ సాల్ట్. ఫాలోడ్ బై పడిక్కల్, పాటీదార్ అండ్ జితేష్ శర్మ పైన జేకబ్ వస్తే బావుంటదని నా ఫీలింగ్. హ్మ్. డఫీ గాదు బతిల్. సో, టిమ్ డేవిడ్‌ని ఈ మ్యాచ్ బాబు కూర్చోరా బాబు అని జెప్పి టాప్ ద ఆర్డర్ కొంచెం ఫైర్ పవర్‌ని పెడితే నీకు హ్మ్. అర్థమవుతది. సో, గుడ్ ఛాన్స్ ఫర్ దెమ్ టు టీమ్ ఓ యంగ్‌స్టర్ అండ్ గో లాంగ్ విత్ ఇన్ ద ఫ్రాంచైజ్. సో, అట్లా. దాని తర్వాత అవును. రొమారియో షెపర్డ్ అండ్ కృణాల్ పాండ్యా నీకు ఓవర్స్ ఇస్తారు. ఖచ్చితంగా ఓవర్లు ఇస్తారు. ఖచ్చితంగా ఫ్యూ ఫ్యూ షాట్స్ ఆడతారు ఇఫ్ దేర్ బీ నీడ్. దాని తర్వాత ఫాలోడ్ బై భువనేశ్వర్ కుమార్, శర్మ, రసిక్దార్ అండ్ నువ్వు చెప్పిన పిక్ లాస్ట్ టైమ్ నీ ఫేవరెట్ పిక్ జేకబ్ డఫీ. హ్మ్. వావ్! నైస్. వెరీ బ్యాలన్స్డ్. అండ్ సాలిడ్ అని హోమ్ గేమ్ చెప్పి ఫర్ ఆర్‌సీబీ. సో, యాహ్! అండ్ ఇదేదో ఇండియా పాకిస్తాన్ రైవల్రీ కింద నడుస్తోంది ఈ మధ్య. లేట్‌లీ ఆర్‌సీబీ, సీఎస్‌కే. ఇదివరకు సీఎస్‌కే ముంబైతో కంపీట్ చేసేది. ఇప్పుడు ఆర్‌సీబీతో యాహ్! కంపీట్ చేస్తోంది. అలాంటి బతుకయిపోయిందిలే. బట్ ఎనీవే. ఆహ్, బట్ యాహ్! ఆర్‌సీబీ వాస్ రీసెంట్ ఛాంపియన్. సీ సో, ఇట్ మేక్స్ సెన్స్. ఆర్‌సీబీ వెంట్ త్రూ దట్ రిడెంప్షన్ ఆర్క్‌తో వెళ్లారు. సో, హ్మ్. యాహ్! ఆళ్ళెప్పుడైతే దే ఆర్ ద టీమ్. రైవల్రీ స్టార్ట్ చేశారో సీఎస్‌కే తోటి బాగుపడడం స్టార్ట్ చేశారు యాక్చువల్లీ. ఓకే. ఓకే. గో అప్పటి నుండి అహెడ్ విత్ ఇంప్రూవ్ యువర్ అయ్యారు. సీఎస్‌కే టీమ్.
సో సీఎస్‌కే ఐ వుడ్ సే ఐ మీన్ ఎక్సైటెడ్ టు వాచ్ సంజు శాంసన్. స్పెషల్లీ బెంగుళూరులో చిన్న గ్రౌండ్ కాబట్టి హ్మ్. మనోడు హ్మ్. కొంచెం హ్మ్. ఈజీగా పుల్ చేసేస్తాడనుకుంటున్నా. అండ్ దెన్ రుతురాజ్ ఐ థింక్ హీ విల్ వర్క్ ఆన్ హిస్ స్ట్రైక్ రేట్. అండ్ దెన్ వన్ డౌన్ ఆయుష్ మాట్రే ఇన్ ఓకే. ఫార్మ్ ప్లేయర్ అండ్ దెన్ సర్ఫరాజ్ ఖాన్. సో 2 ఆహా! ఎక్సైటెడ్ ప్లేయర్స్ దట్ ఐ యామ్ ఫర్ టుమారోస్ గేమ్ ఈజ్ సర్ఫరాజ్ ఖాన్ అండ్ ఆయుష్ మాట్రే. సర్ఫరాజ్ ఖాన్ చాలా ప్రామిసింగ్‌గా ఆడాడు. లాస్ట్ గేమ్ ఓకే. చీకీ షాట్స్ ఓకే. కొట్టాడు. చాలా వెరీ గుడ్ టచ్‌లో ఉన్నాడు. అండ్ దెన్ శివం దూబే, కార్తిక్ శర్మ. కార్తిక్ శర్మ వీళ్ళు ఇంకా టైమ్ ఇయ్యాలి. దే షుడ్ ట్రస్ట్ హిమ్. డబ్బులు పెట్టారు కాబట్టి. ప్రశాంత్ అవును. వీర్ అవును. ఆడతాడు. ప్రశాంత్ వీర్‌కి అండ్ గూడా దెన్ మ్యాట్ హెన్రీ లాస్ట్ టైమ్ బౌలింగ్ మ ఇయలేదబ్బా ప్రశాంత్ వీర్‌కి. అంత పెట్టి హ్మ్. కొనుక్కున్నారు. ఇవ్వాలి. జడేజా రిప్లేస్‌మెంట్ యెస్. అన్నారు. నువ్వు ఇవ్వాలి. పిల్లాడికి అలవాటయితది గదా! మ్యాచ్ ఎట్లైనా పోయింది అని అర్థమైనప్పుడన్నా నీకో 2 ఎవర్లేస్తే కరెక్ట్. హీ'll హ్యాండిల్ ద ప్రెషర్ ఎట్లుంది చూసుకుంటారు. ఎనీవే రైట్. గో హెడ్. రైట్. యాహ్! ప్రశాంత్ వీర్, మ్యాట్ హెన్రీ, నూర్ అహ్మద్, కంబోజ్ అండ్ దెన్ ఖలీల్ అహ్మద్ అనుకుంటున్నా. ఈ మూడే వాడిను అండ్ దెన్ అఖిల్ ఫైనలీ హుసేన్ ఉన్నాడు. ఆహ్, ఏంటి? మూడే ఫారినర్స్ వాడినావు. అఖిల్ హుసేన్ ఉన్నాడు అంటున్నా. యెస్. 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 అంటే అఖిల్ హుసేన్‌ని వీళ్ళు వాడుకుంటారేమో అనుకుంటున్నా. వాడుకోవాలి. అండ్ దెన్ డిపెండింగ్ ఆన్ ద పిచ్ రాహుల్ చెహర్‌ని కూడా వీళ్ళు దీని హ్మ్. కింద వాడొచ్చు. ఇంపాక్ట్ సబ్ కింద. ఇంపాక్ట్స్. ఒక ఐ బ్యాటర్‌ని పంపించి. వుడెంట్ థింక్ వాళ్ళు వాడతారేమో అని. బట్ యాహ్! సెకండ్ గేమ్ ఐయామ్ రియల్లీ ఎక్సైటెడ్. ఎవరైతే టాస్ గెలుస్తారో వాళ్ళు చేజింగ్‌కెళ్తారు. చేజింగెళ్ళిన టీము విల్ విన్ ఇన్ దిస్ గ్రౌండ్. సో, సీఎస్‌కే జస్ట్ టాస్ హ్మ్. గెలిస్తే చాలు. చేజ్ హ్మ్. చేస్తారనుకుంటా. బట్ ఇట్స్ గోనా బి గుడ్ కాంపిటీషన్. ఎందుకంటే ఆర్‌సీబీ బౌలింగ్ గూడా బావుంది. సో, ఎనీవే యెస్. లెట్స్ సీ హౌ ఇట్ గోస్. 2 ప్రిడిక్షన్స్ ఆర్ లాక్డ్. మనం ఎక్సైటెడ్ ప్లేయర్స్ గూడా మాట్లాడుకున్నాం. సో, మ్యాచ్ అయిపోయిన తర్వాత ఈ మ్యాచ్ రివ్యూస్‌తో పాటు రేపటి మ్యాచ్ ప్రివ్యూతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ సీ యూ. పీస్ ఔట్. మన బ్యాట్ బాల్. పీస్. మన బ్యాట్ బాల్.